నా పేరు పాండురంగారెడ్డి. మాది జైరాబాద్. నేను రీసెంట్గా బీకామ్ కంప్లీట్ చేశాను. బీకామ్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక 2-3 జాబ్ అటెంప్ట్ చేశాను. అటెంప్ట్ చేసినప్పుడు అక్కడ మన డిగ్రీలో చదువుకున్న అకాడమిక్ చదువుకి ప్రాక్టికల్ అకౌంటెంట్కి చాలా డిఫరెన్స్ ఉంది. వాళ్ళు అడిగే క్వశ్చన్లకు కూడా సమాధానం చెప్పలేకపోతున్నాం. డెబిట్ అంటే ఏంది, క్రెడిట్ అంటే ఏంది, ఇన్వాయిస్ అంటే ఏంది, అసలు పర్చేస్ ఆర్డర్ అంటే ఏంది, ఇలాంటి క్వశ్చన్లకు మనం ఆన్సర్ చేయలేకపోతున్నాం. మనం ఈ అకౌంటెంట్ ఎలాగా ప్రాక్టికల్ అకౌంటెంట్గా నేర్చుకోవాలని అనుకున్నాను. అప్పుడు యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు సాతకి క్లాసెస్ అని ఒక యూట్యూబ్ ఛానల్ కనిపించింది. అందులో సార్ నంబర్ ఇచ్చారు. ఆ నంబర్ కాల్ చేసినప్పుడు వచ్చి కలవమని చెప్పారు. కలిసినప్పుడు సార్ మాట్లాడారు, ఎక్కడైనా మనకు ఎడ్యుకేషన్ వర్షన్లో టాలెంట్ నేర్పిస్తారు, కానీ ఈ లైసెన్స్ వర్షన్లో ఎవరు నేర్పారు అనమాట. లైసెన్స్ వర్షన్కి ఎడ్యుకేషన్ తేడా ఏంటంటే, లైసెన్స్ వర్షన్లో నేర్చుకున్నప్పుడు మనకు రిపోర్ట్స్ జనరేట్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. మనం ఎక్కడ తప్పులు చేస్తున్నాం అనేది మనకు రియల్గా అనిపిస్తుంది. ఈ ఎడ్యుకేషన్ వర్షన్లో నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే, మనం ఎక్కడ తప్పులు చేస్తాం అనేది మనకు తెలియదు, చేసుకుంటూ పోతాం అంతే తప్ప మనకు ఎలాంటి తప్పులు కనిపి మనం చూడలేము కూడా. అది నేర్చుకున్న లాభం లేదు. అట్లా లైసెన్స్ వర్షన్లో నేర్పిస్తున్నారు సారు చెప్పారు. సారు 45 years ఎక్స్పీరియన్స్ ఆడిటర్. నాకు తెలియదు, ఇక్కడ వచ్చినంత వరకు తెలియదు. ఈ టాలీ అనేది సార్ దగ్గర అసైన్మెంట్లన్నీ ఒక రియల్ టైం అకౌంట్స్ లాగా ఉన్నాయి. అన్నీ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాము. ఈ రియల్ టైం అకౌంట్స్ నేర్చుకోవడం వల్ల ఒక ఆర్గనైజేషన్లో ఎలాంటి అకౌంటింగ్ అన్న మేనేజ్ చేయగలుగుతామన్న ఒక నమ్మకం అయితే వచ్చింది. టాలీతో పాటు సార్ కొన్ని విషయాలు, తన అనుభవంలో వచ్చిన కొన్ని విషయాలు చెప్పారు. చాలా విషయాలు నేర్చుకున్నాను ఇక్కడ వచ్చిన తర్వాత. టాలీ అని కాకుండా సార్ రియల్ టైం వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి కొన్ని విషయాలు చెప్పారు. మెయిన్గా రిపోర్ట్స్ ఎలా తయారు చేయాలనేది, రిపోర్ట్స్ ఎన్ని రకాలు ఉంటాయి టాలీలో, చాలా విషయాలు నేర్చుకున్నాను. టాలీతో పాటు బిజినెస్ మేనేజ్మెంట్ గురించి కూడా కొన్ని విషయాలు చెప్పారు సారు. చాలా విషయాలు నేర్చుకున్నాను. ప్రస్తుతానికైతే నేనైతే హ్యాపీ విత్ నాలెడ్జ్ వాట్ ఐ లెర్న్డ్ ఫ్రమ్ సాతకి సార్ గారు. థ్యాంక్ యూ.